కానీ నెల నెల ఇంకెక్కడ డబ్బులు వస్తాయి వేస్తుంది డబ్బులు? కాబట్టి జనం ఆవిడకి ఓట్లేస్తున్నారు. వివిధ Correct. పథకాల కింద డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆవిడకి ఓట్లేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఆ పథకాలని అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. అవును. తద్వారా ఆమె ఓట్లు లాగాలని ప్రయత్నిస్తున్నారు. నైతికమా అనైతికమా అంటే అనైతికం. ఎందుకంటే ఉమ్, ఒక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, దేశవ్యాప్తంగా అందరికి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక బెంగాల్లోనే ఇస్తానని ఎట్ట అంటుంది? దాంట్లో ఉమ్, రాంగ్ ఉమ్, స్టెప్. ఇంకోటి పోనీ బీజేపీ ఇక్కడ కలిసి ఉన్నటువంటి చోట్ల, కానీ బీజేపీ మహారాష్ట్రలో చేస్తుంది, మధ్యప్రదేశ్లో ఓకే. చేస్తుంది. ఒకప్పుడు ఉమ్, జగన్ ఇట్లాంటి పథకాలు అనౌన్స్ చేసినప్పుడు వెక్కిరించారు ఉమ్, 2019 అప్పుడు. అప్పుడు అవును. అతను నెలకి వేస్తానన్నాడు, పెన్షన్ ఇస్తానన్నాడు 40 ఏళ్ళకి, గుర్తుంది కదా? ఉమ్, దాన్ని ఉమ్, వెక్కిరించేటప్పటికి అది తీసేసి పెన్షన్ బదులు ఏడాదికి ఒకేసారి 18,000 వేసాడు. కాకపోతే ఎందరు ఉమ్, ఉంటే అందరికి కాకుండా ఇంట్లో ఒక మహిళకి అనే సిస్టమ్ పెట్టుకొచ్చాడు. అది అవును. అవును. ఉమ్, దాన్ని ఆనాడు వెటకారం చేసిన వాళ్ళు తర్వాత వీళ్ళే హామీలు ఇచ్చి అమలు చేశారు. ఉమ్, మన మహారాష్ట్ర ఎన్నికల్లో విజయానికి కారణం అదే, మన కంటిన్యూటీ. ఓకే. అదే గవర్నమెంట్ చివరిలో 6 నెలల ముందు వేసింది. బీహార్ గవర్నమెంట్ వేసింది ఉమ్, డబ్బులు. ఓకే. ఇప్పుడు ఉమ్, అక్కడ కూడా ఇస్తానంటుంది. అంటే ప్రజలలో ఉమ్, ఇదివరకు ఈ ఉచితాలు, ఈ డబ్బులు ఏంటి, దోపిడీ ఏంటి ఉమ్, అనేటటువంటిది తిట్టుకునే మధ్యతరగతి కూడా ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు.